ఫ్రెండ్స్ ఇప్పుడు కావ్య వచ్చేసి ఒక ప్రోగ్రాంలో రాబోతుంది. అదేంటంటే మా మ్యూజిక్లో వచ్చేసి ఒక గేమ్ షోలో రాబోతుంది. తను ఒక్కతే కదా, తనతో పాటు తేజస్విని కూడా ఇద్దరు వస్తున్నారట. ఇదైతే ఇప్పుడు న్యూస్ వైరల్ అయిపోయింది. ఎందుకంటే చాలా కాలం తర్వాత ఒక ప్రోగ్రామ్కి కావ్య వస్తుంది. అది తేజస్విని గొడవతో. అంటే తేజస్విని గొడవ యాక్చువల్గా వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. తేజస్విని కూడా వాళ్ళ హస్బెండ్ తెలుసుకుని అమర్దీప్ వచ్చేసి బ్రదర్ అని పిలుస్తూ ఉంటుంది. రాఖీ కూడా కట్టింది. వాళ్ళిద్దరు మ్యారేజ్కి వెళ్ళి చాలా ఎంజాయ్ చేశారు. దానికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ కూడా చాలా వైరల్ అయిపోయినాయి. సో ఆ తేజస్విని గౌడతో పాటు కలిసి గేమ్ షోకి వెళ్ళింది అనమాట. ఆ గేమ్ షోలో వాళ్ళు చేసిన రచ్చ అయితే మామూలుగా లేదట. అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది ఇంకా డేట్ అయితే కన్ఫర్మ్ అవ్వలేదు. డేట్ వచ్చినప్పుడు నేను మీకు అది ఇన్ఫామ్ చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి ఆ వీడియో ఒకటి వైరల్ అయిపోతుంది అనమాట. అంతేకాకుండా కావ్య ఇంకొక ఈవెంట్ కూడా రాబోతుంది. ఆ ఈవెంట్ ఏంటి అనేది మనకి త్వరలో ప్రోమో ఒకటి రిలీజ్ అవుతుంది. సో అప్పటిదాకా మనం వెయిట్ చేయాలి. ఇంకొకటి వచ్చేసి ఆ ఈవెంట్కి వచ్చేసి నిఖిల్ కూడా వచ్చే ఛాన్స్ ఉందట. అంటే ఆ ఈవెంట్ వచ్చేసి స్పెషల్ ఈవెంట్. దానికి మా టీవీ వాళ్ళు అరేంజ్ చేస్తున్నారు కాబట్టి నిఖిల్ అయితే బిగ్ బాస్ సీజన్ 8లో వెళ్ళాడు కాబట్టి సీజన్ 8కి సంబంధించిన వాళ్ళు వస్తున్నారు. ప్లస్ సీరియల్స్కి సంబంధించిన వాళ్ళు వస్తున్నారు. మేబీ కావ్యతో పాటు యష్మి కూడా వచ్చే ఛాన్స్ ఉంది దానికి. కానీ చూడాలి ఎవరెవరు వస్తున్నారు అనేది అయితే కన్ఫర్మ్ కాదు. ఇప్పుడు కుక్కరీ విత్ జాతిరత్నాలు ఉంది కదా, దానికైతే యాంకర్ని ప్రదీప్ని పెడుతున్నారని చెప్పి మనకు కదా లేటెస్ట్ న్యూస్. శ్రీముఖి అని కొంతమంది అంటున్నారు, ప్రదీప్ అని కొంతమంది అంటున్నారు. బట్ ఎవరు అనేది యాంకర్ ఇంకా కన్ఫర్మ్ అయితే అవ్వలేదు. కానీ వచ్చే వాళ్ళు మాత్రం కన్ఫర్మ్ అయిన వాళ్ళు నిఖిల్, యష్మి, ప్రేరణ ఉంది కదా, ప్రేరణ వాళ్ళ హస్బెండ్ వస్తున్నారు. తేజస్విని కూడా, అమర్దీప్ అండ్ ఇంకా కొంతమంది పేర్లు ఇంకా కన్ఫర్మ్ అవ్వాలట. సో ఈసారి అయితే ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు. ఎంటర్టైన్మెంట్కి అడ్డ అన్నట్టు ఉంటుందట అది. సో చూద్దాం అసలు అది బిగిన్ అయితే తెలుస్తుంది కుక్కర్ విత్ జాతిరత్నాలు ఎలా ఉంటుంది అనేది. కానీ చాలా మంచి కామెడీగా వంటలు చేయటం అవన్నీ చాలా బాగుంటుందని చెప్పి ఇప్పుడు న్యూస్ అయితే వైరల్ అవుతుంది. చూడాలి అది స్టార్ట్ అయిన తర్వాత ఎట్లా ఉంటుంది అనేది చూడాలి. ఇంకొకటి వచ్చేసి కావ్యకు సంబంధించి ఇంకొక క్వశ్చన్ నన్ను అడిగారు. కావ్య మూవీలో చేయబోతుంది అంటున్నారు కదా, ఎప్పుడు అని అడిగారు. కావ్య మూవీ ఒప్పుకున్నట్టు చెప్పింది. బట్ ఎప్పుడు అంటే దానికి టైం పడుతుందట. అంటే ఏ మూవీ అయినా సెట్స్ మీదకి వెళ్ళాలంటే ముందు దానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లు చాలా ఉంటాయి. అవన్నీ చేసిన తర్వాత వెళ్తుంది కదా. సో 1 year మ్యాక్సిమం 1 year దాకా కూడా టైం పెట్టే ఛాన్స్ ఉంది. లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు యాక్చువల్గా నిఖిల్ది ఎస్టర్డే ఒక ఆల్బమ్ రిలీజ్ అయింది కదా, అమ్లు ఆల్బమ్. ఇంతకుముందు ట్రయల్స్ రిలీజ్ చేశారు, ప్రోమోలు రిలీజ్ చేశారు, ఫుల్ వీడియో రిలీజ్ చేశారు. అసలు నిఖిల్ వేసిన డ్యాన్స్ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది. చూడండి ఉంటే చూసేయండి, చూస్తుండి ఉంటే ఎంతమంది చూసారు అనేది నాకు కామెంట్ చేయండి. నా వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు నిఖిల్ వచ్చేసి ఆల్బమ్ ఒకటి రిలీజ్ అయిపోయింది కదా ఆల్రెడీ. ఆల్బమ్ ఇంకా రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఎంత వ్యూస్ వెళ్తుంది, ఎంతవరకు వెళ్తుంది, ఎన్ని వ్యూస్ వెళ్తుంది అని చెప్పి అదంతా పక్కన పెడితే విష్ణుప్రియతో ఇంకొక ఆల్బమ్ రాబోతుంది కదా, దానికి సంబంధించి అది కూడా స్టార్ట్ అవబోతుందట. స్టార్ట్ అయిన తర్వాత దానికి సంబంధించి పోస్టర్ కూడా రిలీజ్ చేస్తున్నారని చెప్పి మనకు దాని లేటెస్ట్ న్యూస్. సో ఇప్పుడు వచ్చేసి ఇవన్నమాట మనకి నిఖిల్ ప్లస్ కావ్యకి సంబంధించిన న్యూస్లు. సో ఎంతమందికి అయితే ఈ వీడియో నచ్చింది అనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.